మీరు వచ్చిన 9 నెలల్లో 2, ఇంకా 4 ఏళ్ళ 3 నెలలు ఖాళీ ఉంది. ఇంకెన్ని చోటు చేసుకోబోతున్నాయి? కడప ఎస్పీ గారే డీటెయిల్స్తో సహా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందండి? సాక్షులందరూ అనుమానాస్పదంగా మరణిస్తున్నారు, ఇంక్లూడింగ్ డాక్టర్ అభిషేక్ రెడ్డి, కజిన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి చౌదరి గారు. సార్, ఇక్కడ పింక్ డైమండ్ అనే విషయం కాడికి వచ్చేప్పటికి లేని పింక్ డైమండ్ శ్రీకృష్ణదేవరాయలు గారు తయారు చేయని పింక్ డైమండ్ విజయసాయిరెడ్డి తయారు చేయనట్టు బాబు గారు ఇంట్లో ఉన్నట్టు అని చెప్పాడు. మొదటి ఎత్తుకునేది విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వంతపాడింది ఈయన గోరగడ్డ అనిలు. సో ఇవన్నీ వాస్తవాలు దూరంగా సద్దూరాలు కాబట్టి ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్తూ అనవసరమైన డిస్కస్ వెంకటేశ్వర స్వామి తీసుకురావడం నాకు నష్టంలా బాధ కలిగిస్తా ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పిన అంశం ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క పునాదులే ఆయన రక్తంతో నిండి ఉన్నాయని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పింది. ఏమనడం ఏంటంటే, ఇప్పుడు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి గాని, గంగాధర్ రెడ్డి గాని, అభిషేక్ రెడ్డి గాని, వాచ్మెన్ రంగన్న గాని, డ్రైవర్ నారాయణ యాదవ్ గాని, ఇందులో ఒక అతను సూసైడ్ లెటర్ రాశాడు. నేను ఆ లెటర్లో సంతకాలు మామూలుగా సంతకాలు కూడా తేడా ఉన్నాయి. ఆయన విషపూలికి చనిపోయాడు, ఒక నిద్రలో చనిపోయాడు, ఒక నిద్ర పోతూ చనిపోయాడు. ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నటువంటి ఈ కేసుల్లో హై ప్రొఫైల్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి చంపేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ఎందుకు విస్మరించాడు? ఇందులో దోషులు ఎందుకు ఏమయ్యారు? ఈ దోషులు ఎలా తప్పిస్తున్నారు? రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రంలో ఇంక్లూడ్ పిటిషన్ ఎలా వేస్తున్నారు? కేసును మార్పు చేయడానికి వేరే రాష్ట్రం ఎందుకు బదిలీ చేశారు? ఐఓ రామ్ కుమార్ గారిని ఎందుకు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ కుమార్ గారిని ఎందుకు మార్చారు? సిబిఐ అధికారులు ఎందుకు జరిపేశారు కడప నుంచి? ఆ రోజు అనిల్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే కడప ఎస్పీ గారు ఎందుకు సహకరించలేదు? అనేక అనుమానాలు ఇక్కడ ప్రశ్నార్థంగా మారుతున్నాయి. అయితే రంగన్న హత్య కేసు రెండోసారి పోస్ట్ మార్టం చేశారు. చాలా అనుమానాలతో కూడుకున్న అంశాలన్నీ బయటకు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, రంగన్న కొట్టి చంపారని, పోలీసులే కూడా చంపారని 2 రోజుల క్రితం సాక్షి టీవీలో వచ్చింది, టీవీలో పేపర్లో కూడా వచ్చింది. సో ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక వాదనలు వినిపించడం అనేది కరెక్ట్ కాదని, తప్పుడు వాదనలు ప్రచారం కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా అనితారెడ్డి గారు ఏవైతే సునీతారెడ్డి గారు వాళ్ళ కూతురు గారు వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పట్టాల రవి లాంటి కేసుని దీన్ని చూస్ చేసుకొని, పట్టాల రవి కేసులో ఏ విధంగా ఓంప్రకాష్ కానీ, ఆ మత్సూరి కానీ వరుసగా ఎలా చనిపోయారు, బాణీకరణ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ కేసుని స్టడీగా మార్చుకొని ఈరోజు వ్యవస్థీకృత నేరాల్లో భాగంగా సాక్షులు మాయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు, ముసుగులో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లో ఖచ్చితంగా పాత్రలు. పోలీసులు ఏం చేస్తున్నారు సార్? ఓకే, వాళ్ళు చేస్తున్నారు, వైసీపీ కల్చర్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దిగుమతి చేసుకున్న కల్చర్. పరిటాల రవి ఫార్ములానే ఇక్కడ, ఆ కేసు ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. పోలీసులు ఏం చేస్తున్నారు? 9 నెలల్లో 2 అనుమానాస్పద మరణాలు అంటే అంత బలహీనంగా మీ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉందనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఖచ్చితంగా సిట్ అనేది 2 డిఎస్పీలు, 3 సిఐలు, 10 మంది ఎస్ఐలతో కలిపేసిన సంస్థ. వాళ్ళకి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి, ఈ కేసు వచ్చింది కాబట్టి నిన్న మంత్రి మండలి సమావేశాన్ని డీజీపీని పిలిపించారు. ఆయన ఎన్క్వైరీ చేశారు, ఏంటి సార్ ఇది ఇలా జరిగిందని. నేను డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చారు, ఫస్ట్ టైం అది సాధారణ మంత్రివర్గాన్ని రావడం కాబట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పూర్తి స్థాయిలో వెంటనే సీరియస్ అవడంతో సీఎం కానీ సీరియస్ అవడంతో కేసు సీరియస్ అయింది. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా పంపిస్తున్నారు. టోటల్ గా తొందరలో ఈ క్లోజ్ చేయడానికి ఏ రకమైన ఆధారాల సేకరించి రంగనాథ్ హత్య, ఆత్మహత్య అనే విషయాలపైన పరిశీలించాల్సి ఉంది. 2 ఇటువంటి ఆధారాలు క్లోజ్ చేసే విధంగా వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఇది నిజంగా వివేకానంద హత్య విషయపైన పూర్తి వివరాలు రానియకుండా దోషులు మార్చేస్తా ఉంటాయి, చంపేస్తా ఉంటాయి, లేదా దోషులు చేసిన అనేక ఆధారాలు మాయం చేస్తా ఉంటాయి. ఈ కేసు ఎప్పుడు తేలేదు, ఏది పెద్ద సమస్య. మార్చి 15వ తారీఖున 2009లో జరిగిన హత్య ఇది. అప్పటి నుంచి అనేక కథనాలు, నారావు రక్త చరిత్ర, అదేవిధంగా ఆత్మహత్య, లేదా గుండెపోట, ఏదంటే సొంత కూతురే అల్లుడి చంపేశారని, ఏదో వివాదాస్పదమైన అంశాలు బెంగళూరులో సెటిల్మెంట్స్ ఉన్నాయని అనేక కథనాలు వెళ్ళారు దీనిపైన. ఇవన్నీ కూడా కరెక్ట్ గా తేల్చాలంటే పోలీసులు తక్షణమే సిబిఐ అధికారులను పంపించిన తర్వాత ఇమీడియట్ చర్య తీసుకొని ఈ నెలలో పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి దోషులను లోపలేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. దీనికి అనేక రకమైన చర్యలు తీసుకుని నెక్స్ట్ ఇది అయిపోగానే ఏంటి సార్, కాదంబరి జత్వాని కేసు వస్తుందా? ఎందుకంటే సైకిల్లో తిరుగుతోంది కదా, బోరుగడ్డ నీళ్ళు, కాదంబరి జత్వాని చాన్నాళ్ళు అయింది కదా. అంటే 1 by 1 అంటే జనాలను ఎంగేజ్ చేస్తున్నారా మీరు కూటమి సర్కార్? ఇది కరెక్ట్ కాదు సార్. కాదంబరి జత్వాని కేసు అనేది పెద్ద అది ఇంకొక సమస్య. దాన్ని దీనికి లింక్ చేయడం అనేది
ముగ్గురు ఐఏఎస్ నేనే అధికారులు లింక్ suspend చేయట్లేదండి, అయ్యారు. మీరే తీసుకొస్తున్నారు. సైకిల్లో పైనుండే స్పోక్ మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ కింద ఉన్నది పైన, అట్లాగా నెల నెల ఏదో ఒకటి జనాల్ని ఎంటర్టైన్ చేయటం, ఎంగేజ్ చేయటం. లేదు సార్, ఇలాంటి పని గవర్నమెంట్ చేయదలుచుకోలేదు, చేయదు కూడా. మీ ప్రభుత్వం మాకు డెవలప్మెంట్ వేరే మీద కార్యక్రమాలు- ఫోకస్ పెట్టింది అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఇదా? లేదు సార్, పూర్తిగా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కానీ సీఎం గారు కానీ మా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ప్రజాత కార్యక్రమాల మీద ఆధారపడుతున్నారు. వీళ్ళవన్నీ కూడా రైట్. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మస్తాన్ గారు మార్చి 15, 2019 పోలీస్ తరఫున దాన్ని చేసుకుంటా ఉంటాం. ఆ రోజు మనకి మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేసిన ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈయన చెవి దగ్గరకు వచ్చి ఒక అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ స్థాయి అధికారి ఈయన చెవి దగ్గరకు వచ్చి చెప్పారు చంద్రబాబు గారికి. వెంబడే ఆయన ఆ రోజు డీజీపీగా ఉన్న ఠాకూర్ గారికి చెప్పారు. సరే, అర్జెంటుగా బయటకు వచ్చేసి మీడియా వాళ్ళని పిలిచేసి చెప్పారు. ఠాకూర్ గారు మాట్లాడేప్పుడు వెంబడే ఒక కాగితం తీసుకొని ఆయన మీడియా అంతా కోడికత్తి అని ఒక కొత్త పదాన్ని సృష్టించి వాడిన కోడికత్తు సీన్ అనే అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి 5 నిమిషాల వ్యవధిలో చూపించారు. సరే, ఇవన్నీ ఆ రోజు వెంబడే అక్కడ ఉన్న మీడియా అడగటం కూడా జరిగింది. 5 నిమిషాల వ్యవధిలో అంత పర్ఫెక్ట్ పోలీసింగ్ అండి మీద 5 నిమిషాల వ్యవధిలో అతను వైసీపీ కార్యకర్తను ఎస్టాబ్లిష్ చేశారు. 6 ఏళ్ళు అండి కరెక్ట్గా, రేపు 15కి 6 ఏళ్ల వ్యవధిలో 6 మరణాలు, సంవత్సరానికి ఒకటి వేసుకోండి. ఇంకా ఈ సాక్షుల మరణాల కొనసాగింపు ఉంటుందా? ఎందుకు అంత బలహీనమైన పోలీసింగ్? ఒకప్పుడు ఎంత గొప్ప పోలీసింగ్ అండి అరవిందరావు గారు ఉన్న సమయంలో, వాళ్ళ వరకు వ్యాస్ అరవిందరావు గారు. ఎందుకు ఇంత వెన్నెముక లేని వ్యవహారం నడుస్తుంది పోలీసింగ్లో? సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసినట్టే పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఒకప్పుడు దేశంలోనే దర్యాప్తులో కానీ నేరాల నిరూపణలో కానీ ఎంతో పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది టోటల్గా ఒక నిరాసక్తంగా ఒక జీవం లేని పరిస్థితిగా తయారైందని చెప్తారు. ఎందుకంటే ఏమైనా తీసుకోండి, ఏ కేసులు ఉన్నాయి పార్టీకి అతీతంగా ఏ కేసులు నిరూపించబట్టలేదు, ఏ కేసులు దర్యాప్తు కూడా అది పూర్తి స్థాయిలో నేరాలు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా జరగట్లేదనే చెప్తారు. ఇప్పుడు ఈ కేసు విషయం వస్తే ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్, ఆయన స్వయంగా ఒకసారి మంత్రి, ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీగా చేశారు.